తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు గారు ఉన్నారు. నమస్తే మా. కీర్తి, బాగున్నారా? ఎస్ మా జనరల్గా నేను ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతో. అమ్మాయిలు ఈజీగా అబ్బాయిలకి పడిపోతున్నారా, లేదంటే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ డార్క్ వెబ్ అనేది ఒకటి స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అమ్మాయిలు ఈ ఊబిలో చిక్కుకొని చాలా తక్కువ మంది వెలికి రావడం, ముందడుగేసి ఒకరిని చూసి ఒకరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని ఒక విధంగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇక్కడ మన బాచుపల్లిలో ఇష్యూ చూస్తే కాలేజ్ అమ్మాయిని ట్రేస్ చేసి ఇన్స్టాలో పరిచయమైన 2 రోజులకే, నాకు నచ్చని విషయం అక్కడే, పరిచయమైన 2 రోజులకే తన లవ్ ప్రపోజ్ చేయడం, కలవడం, ఇక అదంతా స్టోరీ మీరు చెప్తేనే బాగుంటుంది. నాకన్నా తిరిగి సూసైడ్ చేసుకుంది అని కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పేరెంట్స్ రావడం, ఈ హిస్టరీ అంతా వెలుగు రావడం వచ్చింది. అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇవన్నీ జరిగిపోతున్నాయి? ఫాస్ట్ ఇన్ ద సెన్స్ 2 years టైం పట్టింది అనుకోండి, బట్ ఆ 2 yearsగా హరాస్మెంట్కి అమ్మాయి గురి అవుతూనే ఉంది. మీరు అన్నది అంటే మనకు తెలిసింది ఒకటే విషయం కీర్తి, ఏది ఓన్లీ ఆ అమ్మాయి ఇది వెలికి వచ్చింది కాబట్టి అంతే. సో మనకు తెలియనివి క్షణక్షణం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న స్టూడియోలో మాట్లాడుకుంటున్న టైంలో కూడా ఇంకొకటి జరుగుతుంది. సో అంటే అమ్మాయిలు ఎలా అయిపోతున్నారంటే మరి ముఖ్యంగా అంటే వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది మర్చిపోయేసి వాళ్ళ లిమిట్స్ దాటేసి, అంటే కని పెంచి నా తల్లిదండ్రులను నమ్మటం లేదు, ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఒక్కరోజు పరిచయం, ఇంకా 2 రోజుల పరిచయానికి, ఒక్కరోజు పరిచయానికి అతను ఏమి చెప్తే అది చేయడానికి వీళ్ళు రెడీ అయిపోతున్నారు. బికాస్ అదే అంటే ఒక ట్రాన్స్లో ఉండిపోతున్నారు. అలా ట్రాప్లోకి లాగాడు. ఆ తర్వాత ఈ డార్క్ వెబ్సైట్ నుంచి ఏదైనా చాక్లెట్స్, మత్తు పదార్థాలు అవి ఆర్డర్ చేసి పంపించేవాడు. అది తిన్న తర్వాత నాకు తెలియకుండానే. కాదు కీర్తి, నేను ఒక్కటే చెప్తా, ఇవన్నిటికంటే ముందు సపోజ్ మీరు నేనున్నానండి, హలో అమ్మా కీర్తి బాగున్నావా అంటేనే కదా మీరు నన్ను పలకరిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, మేడం బాగున్నారా, ఎక్కడ ఉంటారు, ఏంటి అని వివరాలు ఎప్పుడు ఉంటాయి, మీరు మళ్ళీ నాతో ఫర్దర్గా కాన్వర్జేషన్ మీరు ఎక్స్టెండ్ చేస్తేనే కదా. అలాగే ఇప్పుడు ఆ అబ్బాయి ఏదో పరిచయం అయ్యాడండి, ఎంతవరకు ఉండాలి? ఇప్పుడు అతను హలో అంటే హలో వరకు ఉండాలి. వీళ్ళ పరిచయాలు ఎలా పెరిగిపోయినా 2 రోజులకి ఎవరైనా ప్రపోజ్ చేయడమే కాకుండా అతనితో ఎంత చనువు అంటే ఒంటరిగా ఆమె ఉండడానికి కూడా వెనుకాడనటువంటి ముందంజ వేసింది అనమాట. స్త్రీలు అన్నిట్లో చాలా ముందంజగా ఉన్నారు, చాలా ఎదిగిపోతున్నారు అంటే నిజంగానే విల్ ఫీల్ ప్రౌడ్. కానీ ఇలాంటి విషయాలలో మరి ఆమె ఏం చూసి అతన్ని నమ్మింది చెప్పండి కదా. అది చాలా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేం చేస్తే అదే కరెక్ట్, అసలు మనం కాలేజీకి ఎందుకు వస్తున్నాము, ఏంటి మన అసలు గోల్ ఏంటి అనేది అన్నీ మర్చిపోయేసి ఎవరినైతే నమ్మకూడదో, ఎవరైతే అసలు మనకు తెలియదండి, అతని అబ్బాయి ఎవరో తెలియదు, నువ్వు ఎలా నమ్ముతావు? నమ్మిన తర్వాత 2 రోజులకు అతను ప్రపోజ్ చేశాడు, ఫైన్, పోనీ అంత నిజంగానే చాలా అట్రాక్షన్ ఇద్దరికి ఒకరికొకరు, సరే ఓకే ఫైన్, అంతవరకు కూడా మనం ఏమనట్లేదు, యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ అంటారు కదా చూసిన క్షణంలోనే నేను ఫస్ట్ నైట్ అని ఇంకేమిటో చెప్తారు, సరే ఓకే, దానికి కూడా మనం ఏమీ అనట్లేదు, ఫర్ దట్ ఆల్సో వీ హ్యావ్ నో ప్రాబ్లం. దాని తర్వాత ఏం చేశాడంటే అతను, అంటే ఎప్పుడైనా కీర్తి ఎవరైనా ఒక మనిషి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే ఫిజికల్గా ఇష్టపడటమా లేకపోతే మనస్ఫూర్తిగా మనసుతో ప్రేమిస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరైతే చూడండి, ఆ కుర్రోడు సరే ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేయడం అంటే ఏంటి, నీతో పాటు నేను కలగాలం, నువ్వు ఉండేంత దాకా మరిద్దరం కలిసి ఉంటాము అనేదే కదా ప్రపోజల్ అంటే. పెళ్లి ప్రపోజల్ అంటే అంతే కదా, నువ్వంటే నాకు ఇష్టం, మరిద్దరం కలిసి ఉందాము, సో జీవితాంతం నీకు నేను, నాకు నువ్వు తోడుంటాము అని అనుకున్నాడు. అంటే ఏంటి, నా సొంతం అనుకున్నప్పుడు అతను మరి వేరే వాళ్ళకి ఎలా షేర్ చేస్తారండి ఈ అమ్మాయిని? అప్పటికైనా ఈ అమ్మాయికి తెలియాలి కదా. అంటే ఈ అమ్మాయిని ఏం చేశాడంటే ఓన్లీ తన మోజు తీరేదాకా వాడుకున్నాడు, దానికి కూడా ఈ అమ్మాయి సహకరించింది కదా. ఎప్పుడైనా చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనంటే ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని నువ్వు ప్రైవేట్గా కలుద్దామని అన్నాడండి. ఏమంటాడంటే మన ఇద్దరం పెళ్ళి అయిన తర్వాతనే మన ఇద్దరం ఒకరికొకరం, మన శరీరాలు ఒకరికొకరం కావాలి అనుకుంటే ఫస్ట్ పెళ్ళి అనేది ఉండాలి అని అంటాడు. ఎప్పుడైతే నిన్ను శారీరకంగా తను కోరుకున్నాడో
అది తప్పనే కదా అర్థం. అది నాకు ముందు తెలియలేదు. ఒకరికొకరం దగ్గర అవ్వాలంటే ఫిజికల్ రిలేషన్‌షిప్ ఉండాలి కదా అని నన్ను నమ్మించాడు. చాక్లెట్ ఏదో ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఒక గంట సేపు 2 గంటల వరకు మెలుకువయ్యేదా. ఎంతమంది నన్ను వాడేశారో కూడా నాకు ఎన్నిసార్లు ఐడియా ఇచ్చాడు లేదండి. చాక్లెట్స్? ప్రతిసారి ఇస్తూనే ఉన్నాడు కదా. హ్మ్. సో ప్రతిసారి ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి కావాలనుకున్నప్పుడల్లా ఇచ్చాడు. నెక్స్ట్ డే అయినా అమ్మాయి కొంచెమన్నా అంటే మీరు అన్నట్టుగా ఒకలాంటి మత్తులో ఉండిపోయింది అనుకోండి, ఒక్కసారి నా రియలైజేషన్ ఉండదా అమ్మాయికి? అంటే భయం లైక్ అప్పటికే పానిక్ అటాక్ అయిపోయింది అమ్మాయికి. అవును. బికాస్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కమిట్ అయిపోయింది. అయిపోయింది కదా. అవును. అప్పటికి ఇంకా పిక్చర్స్, వీడియోస్ అన్ని చూపించడం, నువ్వు రాకపోతే నేను ఇది చేస్తా, అది చేస్తా, అక్కడ చూపిస్తా, ఇక్కడ చూపిస్తా, వెబ్సైట్ లో పెడతా, సోషల్ మీడియాలో పెడతా అని తనని 1.5 2 ఇయర్స్ లాగా అవును కీర్తి, నేనేం చెప్తానంటే సో మన లిమిట్స్ అనేది మనం ఎప్పుడైతే దాటుతామో అవకాశం నువ్వే ఇచ్చావంటారు. ఇచ్చావు కదా అవకాశం, ఆ అమ్మాయే ఇచ్చింది. ఎప్పుడైతే సరే నువ్వు ప్రపోజ్ చేసావు, ప్రపోజ్ చేసినట్టు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రపోజ్ అంటే ఏంటి, నువ్వు నేను కలిసి ఉందాము, సరే మన ఇద్దరం ఒకరికొకరు ఉందాం అనుకున్నప్పుడు అసలు నువ్వు ఫిజికల్ రిలేషన్ ఎందుకు అడుగుతావు? ఇది ఎప్పుడు జరగాలి? పెళ్ళి అయిన తర్వాత కదా జరగాలి. ఎప్పుడైతే అతను మన ఇద్దరం కలిసి ఉందాము, నువ్వు ప్రైవేట్ రూమ్ లోకి రా, లేకపోతే మార్నింగ్ మన ఇద్దరం కలుసుకుందాము, ఎవరికి చెప్పకూడదు అని అనుకున్నప్పుడే ఈ అమ్మాయికి తెలియాలి కదా. దరిద్రం ఏంటంటే అంత కాలేజ్ లోనే జరిగింది, అంతే, క్యాంపస్ లోనే. అదే ఆ కాలేజీలో జరగడమే. కాలేజీలు అంటే ఇది వరకు అంటే దేవాలయాలు, స్కూల్స్ అంటే కాలేజెస్ అంటే అని అనుకునే వాళ్ళము. ఇప్పుడు అది కూడా లేదు. లాస్ట్కి ఏమైందంటే ఈ అమ్మాయి అలా అయిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి దొరికింది. ఆ అమ్మాయి సెక్యూరిటీ వాళ్ళకి దొరికినప్పుడు అమ్మాయిని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరి అంతే కదా, మేనేజ్మెంట్కి చెప్పడము అవన్నీ జరిగిన తర్వాత ఈ అమ్మాయి అప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదండి. దాని తర్వాత ఇక్కడంతా మనకు నిఘా ఉంది అని చెప్పేసి రూమ్లో అదేంటి ఓయూ రూమ్లోకి తీసుకెళ్ళాడు. మరి ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా నీకు అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా. సరే అంతవరకు పోని, అతడు ఏదో ఇష్టపడ్డాడు, మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు, సరే శారీరకంగా ఒకరయ్యారు. మరి రెండో వాడికి నేను షేర్ చేస్తున్నప్పుడు నీకు తెలియాలి కదా. సో ఎప్పుడైనా సరే నాది అనుకుంటానమ్మా, నాది అనుకుంటుంది, నేను వేరే వాళ్ళకి ఎలా షేర్ చేస్తాను? అంటే రియలైజ్ అయ్యి ఉంటది మేడం. బట్ పానిక్ అటాక్ లైక్ అదే మీరు అన్నట్టుగా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు కదా, అదే. వీడియోస్ చూపిస్తాను, పెడతాను, అక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను అనేసరికి ఇంకా వీడు సరైనోడు కాదు, నేను మోసపోయానని తనకు అర్థం అయ్యింది. బట్ హీ హాస్ నో అదర్ ఆప్షన్స్. బయటకు వచ్చి చెప్పుకోలేకపోయింది. ఫ్రెండ్స్ తోనో లేకపోతే ఫ్యాకల్టీతోనో లేకపోతే అట్లీస్ట్ పేరెంట్స్ తోనో చెప్పుకోలేకపోయింది. మరి అతనికి షేర్ చేసినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే అదే మీరు అన్నట్టుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి. సో వీటన్నిటికి ఏంటి, వీటన్నిటికి మీరు చెప్పండి, వీటన్నిటికి కారణం ఏంటి? మన లిమిట్స్ దాటడమే. ఎవరినైనా సరే నీ లిమిట్స్ ఇవి, నా లిమిట్స్ ఇవి, నువ్వు నా లిమిట్స్లోకి రాకు, నేను దాటను అని ఎప్పుడైనా సరే అంటే నేను ఈ అమ్మాయిది మనం వీఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. అమ్మాయిలు ఎప్పుడైనా సరే కీర్తి ఒక లైన్ అనేది మీరు డ్రా చేసుకోవాలి, ఆ లైన్లోనే ఉండాలి. మీకు ఎంత కష్టమైనా సరే ఆ లైన్ మీరు దాటినప్పుడు ఇలాంటివే జరుగుతాయి జీవితంలో. సో ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైనా సరే నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నీ లిమిట్స్ ఇవే, నీకు ఏదైనా నిజంగా నాతో అంటే జీవితాంతం నాతో నువ్వు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఇది సరైన పద్ధతి కాదు అనే విధంగా ఆడపిల్లలు ట్రై చేయాలి. మగపిల్లలతో ఆడపిల్లలు ఎలా ఉండాలంటే కీర్తి, అంటే నేను చెప్తున్నా అంటే ఫ్రీగా ఉండండి, వాళ్ళతో పాటు మీరు సినిమాలకు వెళ్ళండి, షికార్లకు వెళ్ళండి, ఏమైనా సరే షేర్ చేసుకోండి. కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయితో మనం ఈ లిమిట్స్లోనే ఉండాలి, ఈ లిమిట్స్ దాటితే ఈమె పెద్ద పులై మనం రక్కేస్తుంది అనేలాగా మీరు ఎప్పుడైతే మీరు లైన్ డ్రా చేసుకుంటారో, ఎవరు ఏమంటారు అబ్బాయిలు అంటారు దాని జోలికి వెళ్ళకురా బాబు, అది రాక్షసి మీద పడిపోతుంది అన్నా కూడా మనకి ఫైనల్ గా ఇప్పుడు తను ఇచ్చే మెసేజ్ కూడా అందరికి అదే, మీడియా ముందుకు రావడానికి కూడా కారణం అదే. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరికి హక్కు లేదు మన ఇష్టం లేకుండా మన శరీరం పైన ముట్టుకోవడానికి, చెయ్యడానికి అని చెప్పి. అదే లాస్ట్ ఫైనల్ గా ఈ అమ్మాయి పాపం రియలైజ్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ సూసైడ్ చేసుకుందాము అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు నిజంగా తల్లికి ఏం తెలుసు చెప్పండి? కాలేజ్కి వెళ్తుంది, చదువుకుంటుంది, నా కూతురికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ పేరెంట్స్ అండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా. బికాస్ ఓన్లీ వాళ్ళ వల్లనే తను ఇప్పుడు ఈ ట్రామా నుంచి బయటికి రాగలుగుతుంది మెల్లమెల్లగా. అమ్మ తన ఒక్కొక్క మాట చెప్తుంటే వినలేకపోయిందంట విజయమ్మ. వినలేక వద్దురా నాకు ఒక్కసారి ఇన్ని చెప్పకో, మెల్లమెల్లగా చెప్పు, బట్ వినలేను, ఫ్యామిలీ అంతా నీతో ఉన్నాము, మనం కేసు వేద్దాం, అది గ్రేట్ సపోర్ట్ కదా. గ్రేట్. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే నీకు అసలు బుద్ధి లేదా, నువ్వేం చేసావు, అది చేసావు, మాకు ఎందుకు చెప్పలేదు ఇలా అనకుండా, సరే నువ్వు జీవితంలో అయిపోయింది, మేము నీకున్నాం, నువ్వు ఎటువంటి వేరే స్టెప్ తీసుకోకు,
నేను ఆల్వేస్ విల్ బీ విత్ యూ అని వాళ్ళు సపోర్ట్ చేసినందుకే ఇవాళ అమ్మాయి బయటకు వచ్చింది. Yes. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఒకటే చెప్తా, మీ లిమిట్స్ ఏంటో మగపిల్లలకు చెప్పేలాగా మీరు బిహేవ్ చేయండి. లేకపోతే ఈ అమ్మాయి ఇట్లాంటి అమ్మాయిలు ఎంతమందో ఉంటారు అంటే మనకి వాళ్ళు తెలిసింది కాబట్టి వాళ్ళు ఇది మాట్లాడుకుంటున్నాము. ఎంతోమంది హాస్టల్స్కి వస్తారు కీర్తి, పాపం తల్లిదండ్రులు ఎంతో కష్టపడేసి తినక వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్మేసుకొని మా పిల్లలు ఇక్కడ బాగుంటారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళకి ఒక కంట్రోల్ అనేది ఉండదు. ఎక్కడో అంటే స్కూళ్ళల్లో కాలేజీలలో చదివేసి ఒక చిన్న ఊర్లలో వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, పొద్దునే కాలేజీకి వెళ్ళాలా, ఈవినింగ్ రావాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కదా వీళ్ళకి ఒక స్వతంత్రులాగా అయిపోతారు. ఎక్కువ హాస్టల్స్లో ఉంటే వార్డెన్ ఏం చేస్తుంది, మీరు కరెక్ట్గా నాకు నెలకు ఫీజు కట్టారా లేదా అనేది చూస్తుంది తప్ప మిగతా అవన్నీ చూడు. సో మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరికైనా ప్రతి ఒక్క ఆడపిల్లకు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. నేనేం చేస్తున్నాను, ఈ పని చేసినందువల్ల నాకు జీవితంలో నష్టం జరుగుతుందా, నేనేమైనా కోల్పోతానా అంటే మీరు చూడండి, పరువు మర్యాద తల్లిదండ్రులు అవన్నీ వదిలేండి, ఫస్ట్ సఫర్ అయ్యేది మీరే. ఫస్ట్ సఫర్ అయ్యేది ఎవరంటే ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యేది నీ శరీరమే, నీ మనసే, నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే లిమిట్స్ ఏంటి, నేను దేనికోసం వచ్చాను ఇక్కడికి, నా పర్పస్ ఏంటి అనేది ఉండాలి. ప్రతి ఒక్క మగపిల్లలకు కూడా నిజంగానే ఈ అమ్మాయి అన్నిట్లో బాగానే ఉంటుందిరా బాబోయ్, మనం లిమిట్స్ దాటితే మనం చంపేస్తుంది అనేలాగా భయం పుట్టేలాగా ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటివి జరగవండి. లేకపోతే ఇలాంటివి జరుగుతుంది. ఎంతమందో ఊర్లలో నుంచి వచ్చి హాస్టల్స్లో ఉండి ఇట్లాంటివి చేసేసి లాస్ట్కి ఏం చేయాలో తెలియక ఆ పిల్లలు ఏమైపోయారో తెలియక తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఇదిగో మీ అమ్మాయి లేదు ఇక్కడ అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, తిరిగి ఒక హాస్టల్లో చేరుస్తారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంకొక హాస్టల్ ఎత్తుక్కొని తల్లిదండ్రులకు పిల్లలు ఏ హాస్టల్లో ఉన్నారు కూడా తెలియకుండా వాళ్ళని డార్క్లో పెట్టేసి ఫోన్ చేస్తే కూడా నేను బిజీగా ఉన్నానని చెప్పేసి లాస్ట్కు చివరికి ఎవరితోనూ వెళ్ళిపోయి వాడి అవసరాలు తీర్చుకొని 10 మందికి పనిచేసి దాన్ని చంపేసినప్పుడు కూడా పాపం తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు బోరుమని ఏడుస్తారు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఏమైందో తెలియదు. ఏమ్మా మీకు తెలియదా అని అడిగితే నాకు తెలియదు నాన్న, నాకు మా హాస్టల్లో పలానా హాస్టల్లో చేర్పించారనేసి గుండెలు బద్దలయ్యేలాగా ఏడుస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్ల నా పర్పస్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, మళ్ళీ చెప్తున్నా, ఈ పరువు మర్యాద మీ అమ్మగారు చనిపోతారు, మీ నాన్నగారు పోతారు, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆ ఎఫెక్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యేది మీరు. బంగారు భవిష్యత్తు ఉండాల్సిన ఆడపిల్లలు ఇక్కడికి వచ్చేసి మీ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటే అంటే పక్కన వాళ్ళందరూ మనం అందరం ఎంతో బాధపడతాం కదా. మనం నిజంగా మనకి ఎవరో కూడా తెలియని అమ్మాయిని గురించి మనము నిజంగా చాలా బాధేస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంటే ఒక తల్లి వినలేక అమ్మ నాకు చెప్పకు, నేను భరించలేను అని అన్నప్పుడు నిజంగా అమ్మాయి ఎంత టార్చర్ అనుభవించింది. వీటన్నిటికీ కారణం మళ్ళీ నేను చెప్పేదంటే మీ లిమిట్స్ మీరు దాటకండి, ఎటువంటి వ్యామోహాలకు వెళ్ళకండి. పెళ్ళి అనేది జరిగిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు అనేది ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకున్నారంటే ఇలాంటివన్నీ జరగవు. Exactly, Emma. Thank you so much. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.